హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే చరిత్రలో ఈ దేశం దాదాపు ప్రపంచపు అన్ని దేశాల మీద రాజ్యమేలింది. చాలా దేశాల రాజులతో పాటు ప్రజలు కూడా వీరికి బానిసలుగా బ్రతికారు. అంతేకాదు ఈ దేశంలోని ప్రజలు దాదాపు 300కి పైగా భాషలు మాట్లాడతారు. ఇక్కడి ప్రజలు కూడా మనలాగే టీని ఎంతో అమితంగా ఇష్టపడతారు. ఈ దేశ అమ్మాయిలు అబ్బాయిలు తమ సెక్స్ లైఫ్ ని 16 సంవత్సరాల లోపే అనుభవిస్తారు. ఆ దేశం మరేదో కాదు, ఇంగ్లాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఇంగ్లాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇంగ్లాండ్ ఐరోపా ఖండంలోని ఒక దేశం. యునైటెడ్ కింగ్డమ్ లో భాగమైన ఈ దేశం మిగిలిన 3 దేశాలతో పోలిస్తే పెద్ద దేశం. ఇది ప్రధానంగా ఒక క్రైస్తవ దేశం. ఇంగ్లాండ్ ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలలో ఒకటి. ఈ దేశ రాజధాని లండన్. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ సబ్వే సిస్టమ్ ను కలిగిన నగరం కేవలం ఈ లండన్ మాత్రమే. ఈ నగరంలోనే దాదాపు 1 కోటికి పైగా జనాభా నివసిస్తున్నారు. అంతేకాదు ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ నగరంలోనే దాదాపు 300కి పైగా భాషలు మాట్లాడతారు. అందుకే ఈ నగరాన్ని గ్లోబల్ సిటీ అని పిలుస్తారు. ఈ దేశం యొక్క పూర్తి పేరు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ నదరన్ ఐర్లాండ్. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 5,77,00,000. అత్యధిక జనాభా కలిగిన జాబితాలో ఈ దేశం 22వ స్థానంలో ఉంది. ఇక్కడి 85% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే కేవలం 15% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఇక ఈ దేశంలో నిరక్షరాస్యులు చాలా తక్కువ. ఇక్కడి లిటరసీ రేట్ 99% ఉంది. దీనికి గల ప్రధాన కారణం పిల్లలకు చదువు ఉంటే చాలు, వారు ఎలాగైనా బతికేస్తారు అనేది ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంగ్లాండ్ దేశ అధికారం అనేది ఇద్దరి చేతులలో ఉంటుంది. ఈ దేశ అధికారం ప్రెసిడెంట్ చేతిలో ఉంటే రాష్ట్ర రాజధానులపై అధికారం క్వీన్ ఎలిజబెత్ కు ఉంటుంది. ఇక ఈ దేశ ప్రజలు మంచి భోజన ప్రియులు. ఈ దేశ నేషనల్ ఫుడ్ చికెన్ టిక్కా మసాలా. అంతేకాదు ఈ దేశంలో దాదాపు 9,000కు పైగా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ దొరికే మన ఇండియన్ ఫుడ్ చాలా ఫేమస్. అంతేకాదు మనలాగే బ్రిటిష్ ప్రజలకు కూడా టీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 4 నుంచి 5 సార్లైనా టీ తాగుతారు. ఇక ఈ దేశ నేషనల్ గేమ్ క్రికెట్. 2019లో ఈ దేశం తొలిసారి వరల్డ్ కప్ ని గెలుచుకుంది. ఇంకా ఈ దేశంలో క్రికెట్ తో పాటు ఫుట్బాల్ ఆటకి కూడా చాలా క్రేజ్ ఉంది. ఇంకా ఈ దేశంలో 18 సంవత్సరాల లోపు గలవాళ్ళు మద్యం కొనకూడదు, అమ్మకూడదు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడ చిన్న పెద్ద ఆడ మొగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మద్యం తాగడానికి అనుమతి ఉంది. అయితే బహిరంగంగా కాకుండా వారి ఇళ్లలో లేదా ప్రైవేట్ ప్లేస్లలో తాగవచ్చు. ఇక బ్రిటిష్ ప్రజలకి న్యూస్ పేపర్ చదవందే వారి రోజు గడవదు. ఇక్కడ మాక్సిమం ప్రతి ఇంట్లో న్యూస్ పేపర్ అనేది కామన్. ఇక ఇంగ్లాండ్ లో హంసను చంపడం అనేది చట్ట విరుద్ధం. ఎవరైనా హంసను చంపినట్లయితే వారికి 5,000 పౌండ్ల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఇక ఈ దేశంలోని అమ్మాయిలు అబ్బాయిలు వారికి 16 సంవత్సరాల వయసు నిండేలోపే తమ సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చేసేస్తారు. అమ్మాయిలు అయితే 15 సంవత్సరాలకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారు. అంతేకాదు ఇక్కడి 50% ఆడవారు తమ లైఫ్ లో ఒక్కసారైనా అబార్షన్ చేయించుకున్న వారే ఉన్నారు. అలాగే మరో 50% మంది పెళ్లికి ముందు తల్లి అయిన వారే ఉన్నారు. ఈ దేశంలో ఒకానొక సమయంలో జంతువులు తప్పు చేసినా కూడా వాటికి కూడా శిక్ష విధించేవారు. వీరు ఎంతటి దుర్మార్గులు అంటే వరల్డ్ వార్ సమయంలో జంతువుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. 2వ ప్రపంచ యుద్ధంలో 1939 నుండి 1945 మధ్యలో బ్రిటిష్ పెంపుడు జంతువుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో ఆహార కొరత వల్ల 7 లక్షల పెంపుడు జంతువులను చంపేశారు. అందులో 26% పిల్లులు, కుక్కలే ఉన్నాయి. ఇక ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూరు డైమండ్ మన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణానది తీరానికి దగ్గరలో ఉన్న కొల్లూరు గనుల్లో బయటపడింది. ఈ వజ్రం కోసం మన దేశంలోని ఎంతో మంది రాజులు యుద్ధం చేసి దక్కించుకున్నారు. అలా ఎన్నో రాజ్యాలు చేతులు మారి చివరికి బ్రిటిష్ వారి చేతికి వెళ్ళింది. వారు విక్టోరియా మహారాణికి ఈ వజ్రాన్ని బహుమతిగా అందజేశారు. ఆ మహారాణి ఆ వజ్రాన్ని తన కిరీటంలో అమర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కింగ్ చార్లెస్ ఈ వజ్రాన్ని ధరించిన రాజులందరూ చనిపోయారు. కానీ ఈ మహారాణికి మాత్రం ఏ ప్రమాదం జరగలేదు. కనుక ఈ కోహినూరు వజ్రాన్ని ఇక నుంచి లండన్ కి చెందిన
చెందిన మహారాణులు మాత్రమే ధరించాలని తన డైరీలో రాసుకున్నాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ వజ్రాన్ని తమకు తిరిగి ఇవ్వాలి అని భారత్ ఎన్నోసార్లు కోరినప్పటికీ బ్రిటిష్ అధికారులు మాత్రం స్పందించలేదు. నిజానికి వీరు మన దేశం నుండి ఒక్క కోహినూరు మాత్రమే కాదు, మరెన్నో విలువైన వజ్రాలను సంపదలను దోచుకున్నారు. ఇక ఈ దేశంలోని ప్రజలు బార్లు పబ్బులలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఆల్కహాల్ తాగి ఉన్నవారిని అక్కడి పబ్బులు రెస్టారెంట్లలోకి అస్సలు అలో చేయరు. వారు ఎవరైనా సరే లోపలికి వచ్చే ముందు చెక్ చేసి పంపిస్తారు. ఇక ఈ దేశ రాజధాని లండన్ ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడి చరిత్ర, మోడర్న్ లైఫ్ స్టైల్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక లండన్ లో మొత్తం 170కి పైగా మ్యూజియంలు ఉన్నాయి. అక్కడికి గాని మనం వెళ్తే ఈ దేశ చరిత్ర గురించి మనం ఎంతో తెలుసుకోవచ్చు. ఇక షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారికి లండన్ సిటీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక చివరగా ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడి కరెన్సీని పౌండ్ స్టెర్లింగ్ అని అంటారు. ఇది ఒకటి మనకు 110 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇంగ్లాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.